వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆదివరాహ క్షేత్రంలో అశ్వార్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బున్న కుబేరుడు అని ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తానని పరమశివుడు వెంకటేశ్వర స్వామితో అంటాడు. అలాగే కుబేరుణ్ణి పిలిచి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని చెప్పాడు. దానికి కుబేరుడు, నీకు అప్పు ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటానని చెప్పాడు. దానికి వెంకటేశ్వర స్వామి, యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే, నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తానులే అని చెప్పాడు. దానికి కుబేరుడు అప్పు ఎంత కావాలని అడిగాడు. రుణగ్రహి శ్రీనివాస రుణదాత దానేశ్వర అని ఒక ప్రామిసరీ నోటు రాశారు. హేవిలామి నామ సంవత్సరే చైత్ర శుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్లు